నెక్స్ట్ ప్రాబ్లమ్స్. ఇంటిగ్రల్ 0 to pi by 2 sin power 4 dx, ఇంటిగ్రల్ 0 to pi by 2 sin power 7x dx, ఇంటిగ్రల్ 0 to pi by 2 cos power 8 dx. సో వీటన్నిటికి సంబంధించిన ఫార్ములాస్. ఇక్కడ సైన్ పవర్ చూస్తే n is equal to 4. సో n is equal to 4 అంటే ఈవెన్ నెంబర్. సో దీనికి సంబంధించిన ఫార్ములా వచ్చేసి n minus 1 by n, n minus 3 by n minus 2 and so on 1 by 2 pi by 2. సో ఇంటిగ్రల్ 0 to pi by 2 sin power n x dx లేదంటే ఇంటిగ్రల్ 0 to pi by 2 cos power n x dx. వీటన్నిటికీ కామన్ ఫార్ములాస్ ఒకే విధంగా ఉంటాయి. ఫార్ములాస్ n అనేది ఈవెన్ నెంబర్ అయితే ఫార్ములా ఈ విధంగా ఉంటుంది, అదే n అనేది ఆడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ n is equal to 7. సో ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు n minus 1 by n, n minus 3 by n minus 2 and so on. సో చివరిలో 2 by 3 వచ్చేస్తుంది, తర్వాత 1 ఆబ్వియస్గా 1 ఉంటుంది అది. సో ఇంటిగ్రల్ 0 to pi by 2 sin power n x dx లేదంటే ఇంటిగ్రల్ 0 to pi by 2 cos power n x dx. n అనేది ఈవెన్ నెంబర్ అయితే ఫార్ములా ఈ విధంగా ఉంటుంది, n అనేది ఆడ్ అయితే ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. రెండింటికి ఒకే రకమైనటువంటి ఫార్ములాస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ పవర్ n is equal to 4 ఈవెన్ నెంబర్ కాబట్టి సో చివరిలో 1 by 2 pi by 2. ఒకవేళ ఆడ్ నెంబర్ అయినట్లయితే చివరిలో 2 by 3తో ఆగిపోతుంది అది. సో అందరితో ఆపేయచ్చు మనం. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. n వాల్యూ 4. సో 4 minus 1 by 4. తర్వాత ఎన్ఆర్ అయినా డిఆర్ అయినా 2 డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో అట్లా 2 డిక్రీజ్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే 1 by 2 వస్తుందో దాని తర్వాత వెంటనే pi by 2ని మనం నోట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఆటోమేటిక్గా మనకు 2 by 3 అనేది వచ్చేస్తుంది, తర్వాత ఆపేయటమే. సో 4 minus 3 by 4 minus 2 చూస్తున్నాం. ఇక్కడ మనం 4 minus 3 అంటే 1, 4 minus 2 అంటే 2. సో 1 by 2 వచ్చేస్తుంది. ఎప్పుడైతే 1 by 2 వచ్చేసిందో వెంటనే pi by 2 రాసుకోవాలి. ఓకే, సిరీస్ ఇట్లా కంటిన్యూ చేయడం కాదు, 1 by 2 వచ్చేది మనం చూసుకుంటూ ఉండాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే 1 by 2 వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా pi by 2 రిప్రజెంట్ చేస్తే అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి 4 minus 1 3 by 4, ఇక్కడ 1 by 2, ఇక్కడ pi by 2. సో ఇక్కడ క్యాన్సిల్ అయ్యేది ఏం లేదు కాబట్టి 3 pi by 4 2 8 8 2 16. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రల్ 0 to pi by 2 sin power 7. సో n is equal to 7 ఆడ్ నెంబర్ అది. సో n minus 1 by n, 7 minus 1 by 7. నెక్స్ట్ 7 minus 3 by 7 minus 2. నెక్స్ట్ 7 minus 5 by 7 minus 4. సో ఇక్కడ చూస్తే 7 minus 5 అంటే 2, 7 minus 4 అంటే 3. సో 2 by 3 వచ్చేస్తుంది. లాస్ట్ టర్మ్ ఏదైతే ఉందో అది వచ్చేసింది. సో దాంతో మనం ఆపేయటమే అది. ఇంకా రాస్తే 7 minus 7 0 వస్తుంది, లేదంటే నెగిటివ్ నెంబర్ వస్తుంది. కాబట్టి సిరీస్ అనేది ఇక్కడైతే 1 by 2 ఎప్పుడు వస్తుందో చూసుకుంటా రాస్తూ ఉండాలి. ఇక్కడ 2 by 3 వచ్చేదాకా రాస్తూ ఉండాలి, తర్వాత సిరీస్ అనేది ఎండ్ అయిపోతుంది అది. సో ఇక్కడ వచ్చేసి 7 minus 1 6 by 7, 7 minus 3 4 by 5, 7 minus 5 2 by 3. సో ఇక్కడ 3 2 క్యాన్సిల్ అవుతుంది. సో 2 4 8 8 2 16 by 7 5 35. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఇంటిగ్రల్ 0 to pi by 2 cos power 8 dx. సో మనం ముందుగానే చెప్పుకున్నాం ఇంటిగ్రల్ 0 to pi by 2 sin power n ఆర్ cos power n. రెండింటికి ఫార్ములాస్ ఒకటే, ఇవే ఫార్ములాస్. సో n ఈవెన్ అయితే చివరిలో 1 by 2 pi by 2, n ఆడ్ అయితే చివరిలో 2 by 3 వస్తుంది. సో ఇక్కడ n is equal to 8 ఈవెన్ నెంబర్. సో ఇదే ఫార్ములా. సో n ఈవెన్ నెంబర్ కాబట్టి ఫార్ములా ఇది 1 by 2 pi by 2 వస్తుంది చివరిలో. సో n minus 1 అంటే 8 minus 1 by 8, n minus 3 8 minus 3 by 8 minus 2
నెక్స్ట్ 8 మైనస్ 5 బై 8 మైనస్ 4. సో ఎన్ఆర్లో డిఆర్లో 2 డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో పైన ఆడ్ నెంబర్స్ 1 3 5 7, కింద ఈవెన్ నెంబర్స్ 0 2 4. పైన ఆడ్ నెంబర్స్ని మైనస్ చేస్తూ ఉంటాం, 1 3 5, కింద ఈవెన్ నెంబర్స్ 8 మీన్స్ 8 మైనస్ 0, 8 మైనస్ 2, 8 మైనస్ 4, లైక్ దట్. నెక్స్ట్ 8 మైనస్ 7 బై 8 మైనస్ 6. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 8 మైనస్ 7 1, 8 మైనస్ 6 2, 1/2, 1/2 వచ్చేస్తుంది. అంటే ఇక్కడ దాకా అయిపోయినట్టే. సో తర్వాత మనం π/2ని నోట్ చేసుకోవాలి. సో 8 మైనస్ 1 7/8. నెక్స్ట్ 8 మైనస్ 3 4/6. సారీ 8 మైనస్ 3 5, 5/6. 8 మైనస్ 5 3/4. నెక్స్ట్ 1/2. నెక్స్ట్ π/2. ఓకే, ఇక్కడ 3 1 జా 3 2 జా క్యాన్సిల్ అవుతుంది. సో అంతవరకే క్యాన్సిలేషన్, రిమైనింగ్ అంతా కూడా మల్టిప్లై చేసుకోవడమే. 7 5 జా 35π బై. సో ఇవన్నీ కూడా 2 పవర్స్గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. 2 స్క్వేర్ 2 క్యూబ్. సో 2 క్యూబ్ 2 పవర్ 4, 2 పవర్ 6, 2 పవర్ 7, 2 పవర్ 8. సో 2 పవర్ 8 అంటే 256. సో 35π బై 256 ఈజ్ ద ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.